హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందొచ్చు, దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల, ఎవడైనా అన్యాయంగా శ్రమ పొంది దేవుని గురించి మనస్సాక్షి కలిగి దుఃఖమును సహించిన ఎడల, ఏంటంటే దేవుని గురించి మనస్సాక్షి కలిగి బాధను సహిస్తే అది సరి. తప్పు చేయకుండా బాధ అనుభవిస్తే అది దేవుని నిమిత్తమే అనిస్తే దానికి ప్రతిఫలం ఉంది. అంతేగాని తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు నోరు మూసుకొని సహించాల్సిందే. పెద్ద గొప్ప ఏంటి? నువ్వు తప్పు చేసావు, దానికి దెబ్బలు తిన్నావు. తప్పు చేసావు, దాని శిక్ష అనుభవించావు. తప్పు చేయకుండా అనుభవిస్తే అది మేలు. అది యేసు ప్రభు చేసింది. చదవండి తర్వాత. మేలు చేసి బాధపడినప్పుడు అది దేవునికి హితమగును. అది సిలువ, అది సిలువ, అది సిలువ. 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, ఆయన దూషించబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు దేవునికి తను అప్పగించుకున్నాను. ఏంటంటే ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు, ఇద్దరు బూతులు తిట్టుకుంటున్నారు, మళ్ళీ వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. ఇద్దరు తిట్టేసుకున్నారు కదా? కాదండి, ఇద్దరు తిట్టేసుకున్నారు, అయిపోయింది కదా. మళ్ళీ వచ్చి తిట్టిన చూడు, తిట్టాడు చూడు, తిట్టాడు చూడు అటు వాళ్ళు తిట్టారు, ఇట్లా వీళ్ళు తిట్టారు, వీళ్ళు తిట్టారు, మళ్ళీ ఇంకో మధ్యవర్తి ఎందుకు? ఇంకా అయిపోయింది, నీకు వచ్చేసింది, ఇంకా తీర్పే ఉంది, న్యాయం. మీరే తీర్పు తీర్చేసుకున్నారు. మీరు మౌనంగా ఉండి అప్పుడు దేవుని దగ్గరికి వెళ్తే చెప్పుకుంటే మీకు దానికి హితమవుతుంది. కానీ నువ్వు చేయాల్సింది చేసేసిన తర్వాత దేవుడు నాకు న్యాయం చేయమంటే నువ్వే పరిహారం చేసేసుకున్నావు. ఇంకేమి చేస్తాడు? సిలువ అంటే అదేనండి. ఏంటి? సహించటం, భరించటం, ఓర్చుకొనటం. ఒక గొప్ప బాధ అనేకులకి ఏంటంటే అందరూ ఏమనుకుంటారో అనే బాధ అండి. ఏంటా బాధ? అందరూ ఏమనుకుంటారు. అందరూ ఏమనుకున్నా పర్వాలేదు, కానీ యేసై ఏమనుకుంటాడన్న విషయం మనం పట్టించుకోవాలండి. అందరూ మనకేమో బోబెట్టేవాళ్ళు ఉన్నారా? సంఘానికి అంతా తెలిసిపోయిందంట. సంఘం అంతా నీకు ఇందేమో పోషిస్తున్నారా? నిన్నేమన్నా ఇల్లు కట్టించారు నీకేమన్నా? కారు కొనిచ్చారు నీకేమన్నా? ఉద్యోగం ఇచ్చారు నీకేమన్నా? ఏం సంఘానికి అంతా తెలిస్తే ఏంటి? లోకమంతా తెలిస్తే ఏంటి? ఏంటండి? అందుకోసం మోసం. అందుకోసం యేసు ప్రభు ఎక్కడ రహస్యంగా సిలువేయబడ్డా? ఎక్కడ సిలువేశారంట ఆయన్ని? ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీశారు. అందరి ఎదుట ఆయన అవమానాన్ని భరించాడు. అది సిలువ. చెయ్యని నేరానికి శిక్ష భరించాడు. అవసరం లేని నిందలు పొందాడు, అవసరం లేని అవమానాన్ని పొందాడు. ఇవాళ నీవు సిలువ వేయబడాలి క్రీస్తుతో పాటు అంటే అర్థం ఏంటంటే మనం కూడా ఆయన అడుగు జాడల్లో నడవాలి. బదులు ఇవ్వద్దు. నువ్వు నీడ్ టు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన, నిన్ను నీవు నీతిపరుడు అని తీర్పు నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదంటే జస్ట్ బీ సైలెంట్. ద లార్డ్ విల్ ప్రూవ్. దేవుడు నిన్ను నిరూపిస్తాడు. నీ జీవితంలో తప్పు చేసుంటే సిగ్గుపడు, ఒప్పుకో, పశ్చాత్తాపడు. తప్పు చేయకుండా నిందలు కానీ బాధలు కానీ అవమానాలు కానీ వస్తే సిలువ వైపు చూడు, నోరు మీద పడి ప్రభు వైపు చూడు. ఆయన మార్గంలో నడిస్తే ఆయన మనల్ని దూషించొద్దండి, బదులు దూషించొద్దు. తిట్టేవాళ్ళని తిట్టలేదు, శ్రమ పెట్టేవారిని బెదిరించలేదంట. శ్రమపడలేదు కాదు, శ్రమ పెట్టినప్పుడు చివరి కొట్టలేని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అంత చూస్తానుండి, వస్తానుండి, మళ్ళీ వస్తానుండి, మా వాళ్ళని తీసుకొస్తానంటాడు. చూడండి, వాళ్ళు ఏం చేయలేకపోతే బెదిరించలేదు. నేను తండ్రితో చెప్పి నేను తన్నిస్తాను ఏమైనా చెప్పచ్చు కావాలంటే ప్రభు. బెదిరిస్తాం మనం చాలామంది, చేసేది ఏముండదు కానీ పూర్వక ఉట్టుట్టి బెదిరింపులు. కానీ యేసయ్య మాటల్లో కానీ
ఆయన ఎమోషన్స్ మారలేదండి అసలు. అది అలా ఉండమని అడుగుతున్నాడు యేసుప్రభు నమ్మిన వాళ్ళని. అలా ఉన్న రోజు మనం ఈ లోకానికి ప్రభువును చూపించగలుగుతాం. అలా ఉన్నప్పుడే ప్రభు సిలువను మనం మోసిన వారం అవుతాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని దర్శించిన ఆయన. సిలువ అని పాటలు పాడుకుంటూ, వాక్యాలు చెప్పుకుంటూ, కథలలాగా వినుకుంటూ మేము ఉండేవారిగా కాక, సిలువ శక్తిని, సిలువలో ఉన్న ప్రభావాన్ని, సిలువలో ఉన్న సత్యాన్ని గ్రహించుటకు, అనునయించుకొని బ్రతుకుటకు సహాయం చేయ్యా. గోడ మీద ఉన్న సిలువను కాక, హృదయంలో సిలువానుభవం కలిగిన ఆధ్యాత్మిక జీవితాలు మాకు దయచేయండి ఆయన. సిలువ వేయబడిన క్రీస్తు ప్రేమను గుర్తించుటకు సహాయం చేయండి. వందనాలేసయ్యా. మా పాపములు క్షమిస్తూ, మమ్మల్ని ఆదరిస్తూ, మమ్మల్ని సహిస్తూ, నేను నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కొని నీ సొత్తైన ప్రజగా చేసుకున్నందుకు మా జీవితకాలం అంతా నీ ఎదుర సాగిలపడటకు సహాయం చేయండి. ఇక నువ్వు జీవించు వాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడన్నది మా మనసులో స్థిరపడడానికి సహాయం చేయ. నేను ఇప్పుడు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని నా క్రీస్తునందు విశ్వాసము ద్వారా జీవిస్తున్నాడని ప్రతి ఒక్క క్రైస్తవుడు చెప్పగలటకు సహాయం చేయాలి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ఇప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా.